బీజేపీ టీడీపీ అభ్యర్థి భరత్ వాటికి 100,000 కోట్లు ఈ ఎలక్షన్స్కి ఎవరు ఎలాగొచ్చేయాలో ఖర్చు పెట్టుకోవడానికి 2 రకాలుగా. ఒకటి, బీజేపీకి బానిసలైనందుకు, చంద్రబాబు నాయుడు కొడుకు తోడలుడైనందుకు. 2, ఆయన బిజినెస్ ఏదో తెలుసా, చదువు చెప్తానని కాలేజీలు పెట్టి 100,000 కోట్లు నాన్న తాతల దగ్గర నుంచి విశాఖపట్నం 2 ఎంపీలు వాళ్ళిద్దరు తాతలు ఏం చేశారు, వాళ్ళు మాత్రం 1,000 కోట్లు సంపాదించుకున్నారు. ఫీజులు కట్టలేక ఒక అబ్బాయి వాళ్ళ స్కూల్లో బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత డేంజర్! అమ్మాయిలకైతే ఎంతో ఘోరం జరుగుతుంది. ఇది కావాలా మనకి? అర్థమైందా? అర్థం చేసుకో. మీరు మార్పు రావాలి, పాలన మారాలి, పాలు రావాలి, అంతే. సార్ మీరు మీ పాపలు సార్ మీరు మా గోజా పాపని మీకు తెలుస్తారు చాలామందికి. మీరు మా గోజా పాపని తెలియదు చాలామందికి మీ పాపలు. కానీ అయినా మీకు మీలోకి నిజాయితీ వరకు మీరు ఓటాదని అనుకున్నాం. నేను ఎప్పుడు కాపునే, బీసీ కాపుని, కానీ కులం గురించి వాళ్ళ ఖమ్మంలో అని అంటారు. 3% ఉన్నది మనం వెళ్తున్నాం. 60% ఉన్న బీసీ కాపులు ఎందుకు మన ఓట్లు మనం వేసుకోం? వాళ్ళకి ఎందుకు వేస్తాం? అదే కుల కుటుంబ రాజకీయం మనకు అవసరం లేదు. కులాల గురించి మాట్లాడవలసిన లేదు. అన్ని కులాలకి అతీతంగా, మతాలకి అతీతంగా మీరు ఓట్లు వేయండి. కాపులు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు సార్. అంచనాగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడించారు? పవన్ కళ్యాణ్ ఓడించారంటే అప్పట్లో దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి యాత్ర లేకుండా గోజాలతో వేస్తున్నాం. పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ టీడీపీ ఓడించలేదు సార్. మీలాగా ఆయన తిరగలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు మీలా తిరగలేదు సార్. మీలో పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది? 1,00,000 మంది కాపులు ఉంటారు. లక్షల మంది కాపులు అందరూ. నేను కాపని ఈయనకి తెలియదు. అటు కాపే తప్పలేదు. కులాన్ని చెప్పుకోడు. మనం 25% ఉన్నాం, 60% బీసీలు ఉన్నాం. నేను ప్రభుని నమ్ముకున్నాను. 20% ప్రభు బిడ్డలు. ముస్లిమ్స్ 10% ఉన్నారు. మరి 3% ఉన్నోళ్ళు, 5% ఉన్నోళ్ళు ఏళ్ళకుంట ఉండాలి అంటే నేను పార్లమెంట్లో అడుగు పెట్టాను. మీరు ఒక్కొక్కరు 10-100 మందికి చెప్పి సీరియల్ నెంబర్ 14 ఎంపీగా విశాఖ, ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8. అందరూ ఒక్కరు కూడా అవినీతి పనులకు ఓటేయకండి, దోచుకునే వారికి ఓటేయకండి, దొంగలకు ఓటేయకండి, కుటుంబ కులపాలనకు ఓటేయకండి. మన ఓటు మనం వేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పు నువ్వు కాపులందరికీ. నేను కావాలి సార్. థ్యాంక్ యూ. జై జై